వస్తాయి. దాని తర్వాత షాబాద్ నుంచి మరి వికారాబాద్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి అంతా కూడా ఇక్కడ రైతులంతా కూడా ఇక్కడ కూరగాయలతో పాటు పూలు పండ్లు కూడా అనుకునే మార్కెట్ కాబట్టి రైతులకు సేవ చేసిన బాధ్యత కూడా ఏదైతే చైర్మన్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది మరి మేమంతా కూడా వారికి తప్పకుండా సహకరిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పగానే మరి చైర్మన్ నియమించడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఏదైతే ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల ముందు రైతులకు అదేవిధంగా లబ్ధిదారులందరూ కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ ఒకదాన్ని చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతున్నది. మొన్న అన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా రివ్యూ చేసి ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులందరికీ న్యాయంగా ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కూడా మీటింగ్ పెట్టుకొని 26 తర్వాత కూడా రైతులకు 6,000 ఇవ్వడం కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా 10 ఏళ్ల తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం. మార్కెట్ ఉన్నటువంటి అంతా రైతులకు మరి మేలు జరుగుతుంది కాబట్టి రైతులు పంటలు పండిస్తేనే మార్కెట్కి వస్తాయి కాబట్టి రైతులకు పెట్టుబడి కానీ రైతులకు రుణమాఫీ కానీ పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు మాటేసిన ప్రకారంగా ఈ ప్రభుత్వం మీద ఎన్ని కోట్ల భారం ఉన్నప్పటికీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటిలో కూడా ఉచిత బస్సు కానీ గ్యాస్ కానీ పెద్ద ఎత్తున ఇచ్చుకోవడం జరిగింది. ఇంకా మిగిలినన్ని కూడా 26 తర్వాత ఇప్పటిదాకా మరి తప్పకుండా హామీలు ఇచ్చినవన్నీ కూడా రైతులతో పాటు మరి వ్యక్తిగతంగా లబ్ధిదారులందరికీ కూడా అన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళా కూడా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లంతా కూడా వీరేశ్వర గారు చక్కగా చెప్పినారు. చాలా బాగా పనిచేయాలి. మరి మీరు ఏమైనా తప్పు చేస్తే బాగుండదు, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉండాలని చెప్పి వారు చక్కగా చెప్పినారు. మేము కూడా అదే చెప్తాం. చాలా పెద్ద మార్కెట్. మరి అటు డైరెక్టర్లంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి అందరూ ఎమ్మెల్యేలు ఇచ్చిన పేర్లు వచ్చినాయి. వారంతా కూడా చక్కగా పనిచేస్తారని చెప్పుకుంటూ వారికి ఎప్పుడు కూడా మా సహకారం ఉండాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం చెప్పుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్.